నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మానవ సంబంధాలతో తరచూ జరిగే పొరపాటు ఎదుటివారు చెప్పే దాంట్లో సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ ఐటమ్ డాన్సర్ జయమాలిని నిన్నటి తరం ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఓ స్పెషల్ సాంగ్ తో నటించి అలరించింది. ఇక జ్యోతిలక్ష్మి సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయమాలిని తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో మంచి క్రేజ్ని సంపాదించుకుంది. ఈమె ఒక సినిమాలో ఉందంటే ఆ సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకునేవారు. అలా చాలా సినిమాల్లో డాన్సర్గా రాణిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్లో క్రేజ్ని సంపాదించుకుంది. ఇక అలా 2 దశాబ్దాలకి పైగా వెండితెరపై డాన్సర్గా అలరించి ఉన్నట్టుండి ఇండస్ట్రీని వదిలి జయమాలిని వెళ్ళిపోయింది. పెళ్లి తర్వాత జయమాలిని సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాలేంటి? ఎన్టీఆర్ వల్లే జయమాలిని తెలుగు ఇండస్ట్రీలో ఎదిగిందా? హీరో కృష్ణ గారికి జయమాలినికి ఉన్న సంబంధం ఏంటి? యాక్టర్ జయన్ని జయమాలిని నిజంగానే ప్రేమించిందా? జయమాలిని జ్యోతిలక్ష్మి శత్రువులుగా ఎందుకు మారారు? సిల్క్ స్మిత వల్లే జయమాలిని కెరియర్ నాశనమైందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. అలమేలు మంగ అలియాస్ జయమాలిని. ఈమె 1958 డిసెంబర్ 22న తమిళనాడులోని చెన్నైలో ఒక తమిళ్ అయ్యంగర్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి పీకే రామరాజన్, తల్లి శాంతవి. ఈమెకు 4 అక్కలు, 3 అన్నలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి తంజావూరుకి చెందిన సంగీత కుటుంబంలో జన్మించి పని నిమిత్తం తన 4 తోబుట్టువులతో పాటు ఫ్యామిలీ మొత్తం మద్రాస్కి వచ్చి స్థిరపడ్డారు. ఇక ఇతని అక్కా చెల్లెలు సినిమాల్లో, నాటకాల్లో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే రామరాజన్ సినిమాల్లో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవాడు. ఇక ఇతని పెద్ద చెల్లెలైన ధనలక్ష్మికి పిల్లలు లేని కారణంగా రామరాజన్ తన పెద్ద కూతురైన జ్యోతిలక్ష్మిని ఆమెకు దత్తతిచ్చేశాడు. ఇక అలా ఉన్న 8 మంది పిల్లల్లో 8వ అమ్మాయే జయమాలిని. ఇదిలా ఉన్నప్పుడే జయమాలిని పిన్నైన టిఆర్ రాజకుమారి అప్పట్లో సినిమాల్లో చంద్రలేఖ, కృష్ణభక్తి అనే సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మంచి గుర్తింపును పొందింది. ఇక అప్పటికే జ్యోతిలక్ష్మి కూడా సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ కొంతవరకు గుర్తింపును పొంది దత్తత తల్లికి జ్యోతిలక్ష్మి ఆర్థికంగా సహాయంగా ఉండేది. ఇక అలా జయమాలిని తల్లి జయమాలిని హీరోయిన్ చేయాలని డాన్స్ క్లాస్ లో కూడా చేర్పించింది. అంతేకాకుండా జ్యోతిలక్ష్మికి జయమాలినికి 10 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉండేది. ఇదిలా ఉంటే జయమాలిని తన స్కూలింగ్ ని మద్రాస్ లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న జయమాలిని తన 7వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఈమె చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి సినిమాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపును పొందాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక అదే సమయానికి ఈమె తండ్రి కూడా మరణించడంతో వీరి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. దీంతో తల్లి జయమాలిని సినిమాల్లోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. ఎందుకంటే మరో 3 పెద్దమ్మాయిలకి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో జయమాలినితో సినిమాల్లో చేపించేందుకు సిద్ధపడింది. ఇక అలా ట్రై చేసేటప్పుడే డైరెక్టర్ టిఆర్ రామన్ డైరెక్షన్ లో స్వర్గతిల్ తిరుమణం అనే తమిళ్ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ 1974లో రిలీజ్ అయ్యి ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఎలాగైనా తన కూతురు గురించి ఇండస్ట్రీలో తెలియాలంటే అప్పటికే జ్యోతిలక్ష్మికి వచ్చిన పేరుని వాడుకొని మ్యాగజిన్ పేపర్లో జయమాలిని ఫొటోస్ ని వేపిస్తే సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని జయమాలిని తల్లి అనుకుంది. దీంతో జయమాలినికి హాట్ గా ఒక ఫోటోషూట్ ని చేపించి ఒకవైపు జ్యోతిలక్ష్మి ఫొటోస్ ని, మరోవైపు జయమాలిని ఫొటోస్ ని వేసి జ్యోతిలక్ష్మి చెల్లెలు సినీ రంగ ప్రవేశం చేయబోతుందని ప్రింటింగ్ చేపించారు. ఇక ఇదే విషయం జ్యోతిలక్ష్మికి తెలిసి ఆమె తల్లితో గొడవలు చేయడంతో పాటు తన పేరుని ఇండస్ట్రీలో వాడుకోవద్దని, తనకి జయమాలిని కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో అప్పటి నుండి జయమాలిని జ్యోతిలక్ష్మి నిప్పు నీరులాగుండేవారు. నేను ఆల్రెడీ జ్యోతిలక్ష్మి గురించి ఒక వీడియో చేశాను, కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వారుంటే తప్పకుండా చూడండి. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఆ మ్యాగజైన్స్ లో వచ్చిన ఫొటోస్ ని చూసి అప్పట్లో టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన విఠలాచార్య గారు జయమాలిని ఆడదాని అదృష్టం అనే తెలుగు మూవీలో ఒక ఐటమ్ డాన్సర్ కోసం ఫిక్స్ చేయాలనుకున్నారు. ఇక అలా పెద్ద కూతురు ఐటమ్ డాన్సర్ గా మారడంతో చిన్న కూతురునైనా హీరోయిన్ ని చేద్దామంటే ఈమెను కూడా ఐటమ్ డాన్సర్ గానే అడుగుతున్నారని తల్లి బాధపడినా ఆమెకి వేరే దారి లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చేది. అలా ఈ మూవీ 1975లో రిలీజ్ అయి హిట్ అవ్వకపోయినా ఆ మూవీలో జయమాలినికి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అలమేలుగా ఉన్న ఈమె పేరుని జయమాలినిగా విఠలాచార్య గారే మార్చడం జరిగింది. ఇక అలా ఈమెకు వచ్చిన పాపులారిటీతోనే ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు నటించిన అన్నదమ్ముల అనుబంధం మూవీలో ఈమెకు ఐటమ్ డాన్సర్ గా ఎన్టీఆర్ గారు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ 1975 జూలై 4న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు జయమాలినికి తెలుగులో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి సాహసవంతుడు
మంచికి మరో పేరు, మగాడు, శృంగార రాముడు, కేడీ నెంబర్ 1, సింహబలుడు, రాజపుత్ర రహస్యం, సూపర్ మ్యాన్, దానవీర సూరకర్ణ అని 30 సినిమాలకి పైగా ఎన్టీఆర్ గారితోనే జయమాలిని ఐటమ్ డాన్సర్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది. ఇక అక్క జ్యోతిలక్ష్మి కంటే చెల్లి జయమాలినియే అందంలోనూ, పర్సనాలిటీలోనూ, డాన్స్ లోనూ బెటర్ గా ఉండడంతో అప్పట్లో స్టార్ హీరోస్ అందరూ జయమాలినితోనే పనిచేసేందుకు చాలా ఇంట్రెస్ట్ ని చూపించేవారు. ఇక అలా జయమాలిని తల్లికి ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసినా చేసేదేమీ లేక ఆర్థిక పరిస్థితుల వల్లే చేయాల్సి వచ్చేది. ఇక ఎన్టీఆర్ గారి తర్వాత జయమాలినికి సపోర్ట్ చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారికి జయమాలినితో పెరిగిన మంచి స్నేహం కారణంగానే అన్నదమ్ముల సవాల్, హేమా హేములు, రౌడీ నెంబర్ 1 అని 18 సినిమాల్లో ఈమెకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా జయమాలినికి 20 ఏళ్ళు ఉండడంతో అప్పట్లో స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పిలిచి మరీ ఈమెకు ఛాన్స్ ఇచ్చేవారు. దీంతో జ్యోతిలక్ష్మికి సినిమాల్లో మెల్లగా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. అలా మరింత ఆక్రోశానికి చెందిన జ్యోతిలక్ష్మి ఒకసారి షూటింగ్ స్పాట్ లోనే జయమాలినితో కొట్టుకునేంతలా గొడవలు జరిగాయి. ఎందుకంటే తన పేరు చెప్పుకొని సినిమాల్లో ఎదగడమే కాకుండా విశ్వాసం లేకుండా యాటిట్యూడ్ చూపిస్తూ తనకి రావాల్సిన ప్రాజెక్ట్స్ ని జయమాలిని లాక్కోవడంతో కొట్టుకునేంత వరకు వెళ్ళింది. ఇక అప్పటి వరకు కొన్ని మూవీస్ లో వీరిద్దరూ కలిసి డాన్స్ చేసినా ఎప్పుడైతే గొడవ జరిగిందో అప్పటి నుండి వీరిద్దరూ ఎడమొగం పెడమొగం వేసుకొని కలిసి పనిచేయడం మానేశారు. ఇక ఇదిలా ఉంటే మలయాళంలో యాక్షన్ హీరోగా పేరు పొందిన జయన్ ముందుగా మిలిటరీలో పనిచేసి ఆ తర్వాత సినిమాల మీదున్న మక్కువతో 1974 నుండి హీరోగా చేస్తూ బిజీగా ఉండేవాడు. అలా పుదియ వెలిచం అనే మూవీ చేసేటప్పుడు అందులో జయమాలినికి ఐటమ్ డాన్సర్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ షూట్ లోనే వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి అన్వేషం, తడవరా అనే మూవీస్ లో చేస్తూనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా జయన్ కి జయమాలిని క్యారెక్టర్ నచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీంతో జయమాలిని ఇంటికి వెళ్లి తన తల్లితో జయమాలిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో అప్పటికే స్టార్ హీరోగా ఉన్న జయన్ తో పెళ్లి చేసేందుకు జయమాలిని తల్లి ఒప్పుకుంది. కానీ కలిలాకం అనే మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హెలికాప్టర్ లో జయన్ వేలాడుతుంటే ఒక షాట్ ని తీయాల్సి ఉండేది. అలా ఒక షాట్ తీసాక అది బాగా వచ్చినప్పటికీ జయన్ మాత్రం సాటిస్ఫై అవ్వక రీటేక్ చేద్దామని డైరెక్టర్ ని ఫోర్స్ చేయడంతో మళ్ళీ అదే స్టంట్ ని చేస్తుండగా హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయి కిందికి పడిపోయింది. దీంతో హెలికాప్టర్ కింద హ్యాంగ్ అవుతున్న జయన్ 1980లో స్పాట్ లోనే మరణించడం జరిగింది. ఇక అలా జయమాలిని జయన్ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే జయమాలిని స్టార్ ఐటమ్ డాన్సర్ గా మారడంలో డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ పాత్ర ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఇక అలా అప్పట్లో సంవత్సరానికి 6 సినిమాలని డైరెక్ట్ చేస్తూ బిజియెస్ట్ డైరెక్టర్ గా ఉన్న కేఎస్ఆర్ దాస్ గారు జయమాలినితో భలే దొంగల సినిమా చేసేటప్పుడు వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో జయమాలిని మాతాకి ఘాటి అనే హిందీ మూవీలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఖైదీ, కర్తవ్యం, స్నేహితరారా సవాల్, సోదరారా సవాల్ అనే మూవీస్తో కన్నడలోనూ ఈమెను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక అలా అప్పటి వరకు జయమాలిని ఐటమ్ డాన్సర్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానే అందరూ డైరెక్టర్లు, హీరోలు ఉపయోగించుకున్నారు గానీ మెయిన్ హీరోయిన్ గా మాత్రం ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ జయమాలిని ఫస్ట్ మూవీ డైరెక్టర్ అయిన విఠలాచార్య గారు జయమాలినికి అతి తక్కువ సమయంలోనే వచ్చిన పాపులారిటీని చూసి ఈమెను హీరోయిన్ గా పెట్టి జగన్మోహిని అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేయగా జయమాలిని యాక్టింగ్ కి, డాన్స్ కి, అందానికి యావత్ తెలుగు రాష్ట్రాలు అభిమానులుగా మారారు. అలా ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారితో యుగంధర్ మూవీలో జయమాలినికి సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ వెంటనే హిందీలో మిథున్ చక్రవర్తి హీరోగా చేసిన మేరా రక్షక్ మూవీలో కూడా సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ రావడం జరిగింది. ఇక కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది అన్నట్టు జయమాలిని బిజీగా ఉన్న సమయంలోనే సిల్క్ స్మిత ఎంట్రీ ఇవ్వడంతో జయమాలినికి సినిమాల్లో ఛాన్సులు తగ్గడం మొదలయ్యాయి. ఇక అలా 1988 వరకు సిల్క్ స్మిత టాప్ లో ఉంటే జయమాలినికి ఛాన్సులు రాకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండేది. ఇక అలా జయమాలిని తల్లి తన కూతుర్లకి, కొడుకులకి పెళ్లి చేసి అందరినీ లైఫ్ లో సెటిల్ చేయడంతో అప్పటికే 34 ఏళ్లున్న జయమాలినికి కూడా ఎలాగైనా పెళ్లి చేయాలని తల్లి అనుకుంది. ఇక అలా సంబంధాల కోసం సెర్చ్ చేయగా ఈమె గురించి వచ్చిన కాంట్రవర్సీస్, ఎఫ్ఐఆర్స్ తో జయమాలిని పెళ్లి చేసుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఇక అలా వచ్చిన రెండో పెళ్లివారు, మూడో పెళ్లివారే రావడంతో ఈమె తల్లి అందుకు ఒప్పుకునేది కాదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే జయమాలిని అన్నయ్య ఫ్రెండ్ అయిన పార్థివానికి చిన్నప్పటి నుండి జయమాలిని అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఈమె ఫ్యామిలీ కోసం సినిమా ఫీల్డ్ లో పనిచేస్తుండడంతో తన ప్రేమని ఈమెకు చెప్పలేకపోయాడు. కానీ జయమాలిని కోసం వెయిట్ చేస్తున్న పార్థివన్ ఎప్పుడైతే తనకి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారని తెలిసిందో అప్పుడే జయమాలిని ఇంటికి వెళ్లి తల్లిని అడగగా పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న పార్థివన్ తో జయమాలిని పెళ్లి చేయడానికి తల్లి ఒప్పుకోవడం జరిగింది. కానీ పార్థివన్ పెళ్లి తర్వాత జయమాలిని సినిమాల్లో యాక్ట్ చేయకూడదనే కండిషన్ మీద
ఆ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. దీంతో రోగి కోరింది పెరుగన్నమే, డాక్టర్ చెప్పింది పెరుగన్నం అనేలాగా జయమాలినికి చిన్నప్పటి నుండి ఇష్టం లేకున్నా సినిమాల్లో చేయాల్సి ఉండడంతో పెళ్లి తర్వాత ఈ బాధ ఉండదని జయమాలిని హ్యాపీగా ఆ పెళ్లికి ఒప్పుకుంది. అలా వీరిద్దరి పెళ్లి 1994 జూలై 19న తిరుపతిలో పెద్దల సమక్షంలో జరిగింది. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1996లో శ్యామ్ హరి అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇక ఇప్పుడు జయమాలిని కొడుక్కి సినిమాల్లో రావాలనే ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఇతని బాగా చదివించి ఒక మంచి జాబ్లో చేర్పించారు. అలా 2023లో శ్యామ్ హరికి ప్రియాంక అనే అమ్మాయితో గ్రాండ్గా పెళ్లి కూడా జరిపించి ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలవడం జరిగింది. ఇక 65 ఏళ్లున్న జయమాలిని ఇప్పుడు హ్యాపీగా తన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వీలున్నప్పుడు తన బయోగ్రఫీ బుక్ని కూడా రాస్తున్నట్లు తెలుస్తుంది. జయమాలిని ఇప్పటి వరకు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో 600 సినిమాలకు పైగా ఐటమ్ డాన్సర్గా, హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటించింది. మీకు జయమాలిని నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఇది ఫోక్స్ జయమాలిని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.